పేద మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఒక వరంగా నిలుస్తుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. బుధవారం ఆయన నివాసంలో 38 మందికి 27.70 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం సహాయ నిధి ద్వారా పేద రోగులకు 1800 కోట్ల రూపాయలను అందజేయడం గర్వకారణమన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 528 మంది లబ్ధిదారులకు 5,02,156,000 రూపాయలను అందజేశామని అన్నారు. తమ కార్యాలయానికి వచ్చిన ప్రతి దరఖాస్తును పరిగణలోనికి తీసుకొని వారి ఆర్థిక పరిస్థితి మేరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందించేందుకు పారదర్శకంగా పనిచేస్తున్నామని తెలిపారు. వీటి ద్వారా లబ్ధిదారులకు కొంతమేరకైనా ఉపయోగం చేకూరుతుందని తెలిపారు. టీడీపీ నాయకులు మత్సెట్టి ప్రసాద్, గంగిన హనుమంతరావు, కురుకురి కిషోర్, బొప్పన శ్రీనివాస్, కసిరెడ్డి దుర్గాప్రసాద్, దుద్దుపూడి రమేష్, భీమరశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రబాబు గారి యొక్క ఆదేశాల ప్రకారం పేదవారి ఆరోగ్య సంరక్షణ కోసం ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి భారీగా సహాయం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1800 కోట్ల రూపాయలు వివిధ పేద వర్గాల వారికి సహాయం చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో కూడా 528 మందికి 5,02,16,000 రూపాయలు ఇప్పుడు సహాయం చేశాం. ప్రతి నెల 10 లక్షల రూపాయలకు తక్కువ లేకుండా సహాయం చేస్తున్నాం. మళ్ళీ ఈరోజు 38 మందికి 27,27,234 రూపాయలు, అక్షరాల 27,27,234 రూపాయలు వివిధ గ్రామాలకు సంబంధించిన వైద్య ఖర్చులు భరించే వాళ్ళ కోసం సహాయం చేయడం జరుగుతుంది. ఇది ఒక ఎత్తు.